మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగబోతున్నాయి. ప్రస్తుతం మన్మోహన్ ఇంట్లోనే పార్థివ దేహం ఉంచారు. రేపు అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రేపు రాజ్ఘాట్ వద్ద మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు జరగబోతున్నాయి. కార్యకర్తలు అభిమానులు సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయానికి రేపు భౌతిక దేహాన్ని తరలిస్తారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో భౌతిక కాయాన్ని ఉంచుతారు. 7 రోజులు కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఇక మన్మోహన్ సింగ్ ఇంటికి హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. దేశానికి నిజమైన భారతరత్న మన్మోహన్ అంటూ నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు. మన్మోహన్ వల్లే దేశం ఇప్పుడు ఇలా దృఢంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. 2 సార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కళ నెరవేర్చింది కూడా మన్మోహన్ సింగే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దార్శనికుడు మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. 60 ఏళ్ల కళను నెరవేర్చింది కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగే. నిజంగా మన్మోహన్ సింగ్ పై ఎలాంటి కలంకం లేదు. వ్యక్తిగతంగా మంచి ప్రతిష్ట ఉంది. నిష్కలంకుడు, ఎలాంటి మచ్చలేని నాయకుడు, అంతే మృదు స్వాభావికుడు, అలాగే ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, అసలు అత్యంత మేధావి. ఆర్థిక రంగంలో ప్రపంచంలో ఆర్థిక మంత్రిగా ఎవరైనా అత్యంత మేధా సంపత్తులతో పనిచేశారంటే అది కేవలం మన్మోహన్ సింగ్ అని చెప్పాలి. ఆయన పివి నరసింహారావుతో కలిసి చేసిన ఆర్థిక సంస్కరణలు, ప్రయోగాలు దేశాన్ని ఇవాళ ఈ రకంగా ఉంచాయంటే అదంతా కూడా మన్మోహన్ సింగ్ చలవే. ఎందుకంటే 90వ దశకంలో సరిగ్గా భారతదేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న వేళ, అలాగే రాజకీయ అస్థిరత పూర్తిగా భారతదేశంలో నెలకొన్న ఆ సందర్భంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావుతో కలిసి దేశాన్ని ఒక గాడిన పెట్టారు. దేశ జీడిపిని పరుగులు పెట్టించారు. మన్మోహన్ సింగ్ ఆ రకంగా దేశానికి నిజంగా చాలా సేవ చేశారని చెప్పాలి. ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్గా, అలాగే ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి నిజంగా ఇవన్నీ కూడా ఆయన అనుకోకుండానే వచ్చిన పదవులు. ఇవన్నీ కూడా ఆర్థికవేత్తగా తన కెరీర్ ప్రారంభించి ఆర్థిక మంత్రి, ప్రధాని పదవులు ఆయనే అధిష్ఠించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రియమైన నేతగా, కార్యకర్తలకు అత్యంత మచ్చలేని మహానాయకుడిగా మన్మోహన్ సింగ్ పేరుగాంచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ రియాక్షన్ చూద్దాం. Of the very sad demise of the former Prime Minister of India, Dr. Manmohan Singh. Dr. Manmohan Singh and we were neighbors in Punjab University, Chandigarh. He knew me almost from the day I opened my eyes in this world. I had the privilege of serving as the Union Minister for Information and Broadcasting in his government. A genteel soul, a great intellectual, a person with very firm convictions. He opened the doors of the Indian economy to millions and millions of young people with the economic liberalization of 1991. I wish him, I pay my heartfelt tribute to him. May he rest in peace. ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన, ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పోసిన, 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్సిటీ, ఆదర్శవంతమైనవాడు, అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం వల్ల మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% తగ్గించాలని చెప్పేసి చాలా కోరుకున్నాడు. అలాంటి భారతదేశ అభివృద్ధి కోసం తపనబడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి మరణం
భారతదేశ ప్రజాస్వామ్యానికి లౌకిక వ్యవస్థకి తీవ్రంగా లోటు. మేము ఒకసారి ఈ ఫర్దర్ ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, ఫుల్లేరిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తాం. An era has ended with the going away of the legendary politician, economist, one of the most sagacious persons that India has seen, Dr. Manmohan Singh Ji. His simplicity, his quest for probity and accountability in public life will be remembered by one and all. His resilience in face of autocratic and mostly unfair criticism, and his acceptance of the criticism as part of the democratic dialogue stand out today more than ever when governments of the day refuse to follow the principles laid down so ably by Dr. Manmohan Singh Ji. His life was a lesson by itself. His life, whether it was economic transformation of India, whether it was the rights paradigm under his leadership, whether the simplicity with which he ruled, whether every decision of his always was centered around as to how it would affect a common person, and the creation of the great middle class and propelling of India's economy. There are so many hats that he wore and so many credits that he has in his account that it is impossible to remember them all in one go. As he had said, history would judge him kindly, as Dr. Manmohan Singh is on his last journey. The history will not only judge him kindly, the history will salute him as a true son of the soil. It's an immense loss personally for me, as also for every Congress worker. For Congress ideology and his thought was ingrained in Dr. Manmohan Singh, who transformed that Congress ideology and thought in the rights paradigm as the Prime Minister of India. We salute him, we remember him, we miss him. And as Prime Minister, as Finance Minister, as Governor of the RBI, his contributions will be remembered for a very long time. I had great honor and pleasure to work in his cabinet, and someone who put nation first in all that he did, the reforms that he did, the policies he made for his country. He will be remembered for a very long time. And I think the most endearing qualities were of honesty, humility, and credibility. So it's a great sadness we have received the news, and I give my condolences to his family, to his admirers, to his supporters in India and all across the world. And I hope that in the time to come, India will be able to follow on the path that he showed us. सर आप उनके साथ रहे हैं सर, आपका उनके साथ कैसा रहा? मुझे बहुत सौभाग्य प्राप्त हुआ, उनके साथ मुझे काम करने का मौका मिला. एक बड़े विनम्र, शालीन, सौम्य स्वभाव के व्यक्ति थे, जो बहुत विद्वान थे लेकिन अहम नहीं था. उन्होंने कभी भी श्रेय लेने की कोशिश नहीं करी और हमेशा सबको साथ लेकर चले. और उन्होंने अपने जीवन में जो सादगी और विनम्रता प्रदर्शित करी, वो हम सबके लिए बहुत बड़ा उदाहरण है. कुछ इसके बारे में इन्फॉर्मेशन है? मैं अभी आज कनाडा से दिल्ली जा रहा हूँ. आज अपनी श्रद्धांजलि दूंगा. उसके बाद जो परिवारजनों का उनका स्ट्रीट फ्यूनरल होगा और डिटेल्स बहुत सारी. రైట్, ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అలాగే రాజకీయాలకు అతీతంగా దేశం ఓ మంచి నాయకుని కోల్పోయిందంటూ నేతలంతా కూడా ఆయన కొనియాడుతున్న పరిస్థితి. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చివరిసారిగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 2014లో జరిగిన ఆ మీడియా సమావేశంలో కొంతమంది మీరు పనిచేయడానికి నిరాకరించారంటూ
మంత్రుల్ని నియంత్రించలేకపోతున్నారు, కేవలం రబ్బర్ స్టాంపు ప్రధానిగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయనను ప్రశ్నలు అడిగే సందర్భంలో ఆయన దానికి స్పందించారు. మీడియా కానీ లేదా ప్రతిపక్ష పార్టీల కంటే చరిత్రే తన గురించి సమాధానం చెప్తుందంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు, మౌనంగా ఉంటున్నానంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఇంకా హుందాగా అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. తన పని తాను చేసుకుపోతానంటూ మన్మోహన్ సింగ్ మాట్లాడిన సందర్భం ఇప్పుడు నిజమైందా అనే వ్యాఖ్యలు శశి థరూర్ కూడా ఇదే అంశాన్ని కూడా స్పందించిన పరిస్థితి. ఒకసారి ఆ సందర్భంలో అప్పుడు మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. People say I was a silent prime minister. I think these volumes speak for themselves, and I don't want to boast about my goals or my achievements as the prime minister, but the events that took place are well described in these volumes, particularly the volume which deals with the Prime Minister speaks. I certainly would like to say that I was not the Prime Minister who was afraid of talking to the press. I met the press regularly, and on every foreign trip that I undertook, I had a press conference on return in the plane or immediately after landing. So there is a large number of those press conferences whose results are also described. And I remember very vividly in 2005 when I went to Washington, the National Press Club invited me to address. Our officials were nervous that I would not be able to manage the National Press Club, but that was a very successful conference, and that conference, its verbatim record is published in these volumes. That will give you an idea of what I was able to achieve in dealing with ladies and gentlemen of the press. ఇక ముఖ్యంగా తెలంగాణ అంశంలో అప్పటి ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిది. నిజంగా తెలంగాణ ప్రజలు మరవలేని అంశం అది. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను మన్మోహన్ సింగ్ హయాంలోనే నెరవేర్చారు. అప్పట్లో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ అలాగే పార్లమెంట్లో కమిటీ వేయడము, ఆ కమిటీ ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ, చిదంబరం ప్రకటన, ఇవన్నీ కూడా పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి. తర్వాత ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఉభయ సభల్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా అప్పుడే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నాడు. మొత్తం మీద మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. దీంతో తెలంగాణ వాసుల కల నెరవేరింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. రైట్. ఇక అలాగే తన రాజకీయ గురువు పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిన, పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిన మన్మోహన్ సింగ్ మాత్రం అందరూ పక్కన పెడితే ఆయన తన ఇంటికి వెళ్ళి మరి పలకరించి వచ్చేవాడు ఢిల్లీలో ఉన్నప్పుడు. అలాగే పివి నరసింహారావు చనిపోయినప్పుడు జరిగిన అవమానం కూడా ఢిల్లీలో ఆయనకు అంత్యక్రియలు చేయకుండా హైదరాబాద్ పంపించినప్పుడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు అంత్యక్రియలకు హాజరై తన గురు భక్తిని, అభిమానాన్ని చాటుకున్నారు. ఆ రకంగా మన్మోహన్ సింగ్ తెలుగు ప్రజలకు సుపరిచితంగా మారిపోయారు. అలాగే చివరిసారిగా 2014 ఏప్రిల్లో తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో చివరిసారిగా భువనగిరి ఎన్నికల ప్రచారంలో మాట్లాడి తాను తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసిన విషయాన్ని, తమ ప్రభుత్వం సాకారం చేసిన విషయాన్ని ఆయన ఎన్నికల ప్రచారంలో నొక్కి చెప్పారు. ఆ రకంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలుగు ప్రజలకు చాలా దగ్గరగానే వ్యవహరించారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలను తెలుగు ప్రజలు కూడా కొనియాడుతున్న పరిస్థితి. మొత్తం మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ కేవలము తెలుగు కాదు, తెలంగాణ ప్రజలకే కాదు, దేశవ్యాప్తంగా ప్రియతమ నాయకుడు.
పివి నరసింహారావు 1991లో ఆయన్ని ఏరుకోరి ఆర్థిక మంత్రిగా నియమించుకొని దేశాన్ని గాడిన పెట్టాడు. అతలాకుతలమవుతున్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాడు. పతనావస్థలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిని గట్టెక్కించాడు. ఈ ఇద్దరి ద్వయం పివి అలాగే మన్మోహన్ సింగ్ ఇద్దరు కూడా దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టి సుస్థిర పాలన దిశగా ముందుకు నడిపించారు. సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. ఈ రకంగా ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో ఆయన చేసిన సంస్కరణలు కూడా దేశానికి ఎంతో ఉపయోగపడాయి. ఒక్కసారి మనం మోదీ విజువల్ చూస్తున్నాం. మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని సందర్శించి ఆయన ఇంట్లో నివాళులర్పిస్తున్నారు. అక్కడ గురుశరణ్ కౌర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్యకు నమస్కారం పెడుతున్నారు. అలాగే అమిత్ షా, మోదీ ఇద్దరు కూడా లేటెస్ట్ విజువల్ చూస్తున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికాయానికి ప్రధాని హోంమంత్రి అమిత్ షా నివాళులర్పిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. జేపీ నడ్డా కూడా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ అక్కడే ఉన్నారు. ఆయన నివాసంలో నివాళులర్పించి ఆయనకు ఘన నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని చెప్తున్న విషయాలు లేటెస్ట్ విజువల్స్ ఇవి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ప్రధాని అలాగే హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఘన నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతిని చెప్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిజంగా పార్టీలకు అతీతంగా ఆయన అందరూ అభిమానిస్తారు. మచ్చలేని నాయకుడు, మృదు స్వభావి, ప్రజలకు మేలు చేయాలనే తపన, ఎలాంటి స్వార్థపూరిత చింతన లేని మహానాయకుడిగా మన్మోహన్ సింగ్ చెప్తుంటారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఆయన చేసిన సేవలు దేశానికి వెలకట్టలేనివి. ఒక మంచి ఆర్థికవేత్తగా, మంచి మేధావిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన్మోహన్ సింగ్ ఇంకా లేరనే వార్త అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు దేశం కూడా జీర్ణించుకోలేకపోతుంది. నిజంగా ప్రధాని మోదీ నివాళులర్పించి ఆయన నివాసం నుంచి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన నివాసాన్ని చేరుకొని ఆయనకు ఘన నివాళులర్పించి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ఇక మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకైతే ఏర్పాట్లు సాగుతున్నాయి. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. రేపు రాజ్ఘాట్ వద్ద మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు జరగబోతున్నాయి. కార్యకర్తల అభిమానుల సందర్శనార్థం రేపు ఏఐసిసి కార్యాలయానికి ఆయన భౌతిక దేహాన్ని తరలిస్తారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏఐసిసి ఆఫీసులో భౌతికాయం ఉంటుంది. ఇక 7 రోజులు కేంద్ర ప్రభుత్వం అయితే సంతాప దినాలుగా ప్రకటించింది. దేశానికి నిజమైన భారతరత్న మన్మోహన్ సింగ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మా కరెస్పాండెంట్ గోపి ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. గోపి, మన్మోహన్ సింగ్ భౌతికాయానికి ఇప్పటివరకు ప్రధాని మోదీ అలాగే అమిత్ షా నివాళులర్పించిన దృశ్యాలు చూస్తున్నాం. అలాగే అంత్యక్రియలు, ఇక దానికి సంబంధించిన ఏర్పాటుతో పాటు ఇంకా ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రామ్దాస్, మన్మోహన్ సింగ్ నివాసం వద్దకు నేతలంతా కూడా ఒకరొకరుగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే కాదు, విపక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి ఒకరొకరుగా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కూడా కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చి పార్థివ దేహాన్ని సందర్శించుకోవడం జరిగింది. అయితే ఆయన చేసిన సేవలు ఒక్కొక్కటిగా కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కటిగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలకు సంబంధించి భారతదేశం జీడిపి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, దేశ ఆర్థిక వ్యవస్థ అతలకుతలమైన సమయంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావుతో పాటు కలిసి ఆయన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెట్టారు, అందులో ఆయన పోషించిన పాత్ర చాలా కీలకంగా మారింది అనేది కూడా దేశవ్యాప్తంగా జాతీయ నేతలైతే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ సంబంధించిన అంశానికి వస్తే గనక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర విభజన సమయంలో ఆయన ప్రధానిగా ఉండడము, ఆయన హయాంలోనే తెలంగాణ కళ నెరవేరడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా ఆయన భువనగిరి సభలో ప్రసంగించడం జరిగింది. అప్పుడు ఆ పార్లమెంట్ లో ఏర్పడ్డ పరిస్థితులు కావచ్చు, అప్పుడు నెలకొన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా భువనగిరి బహిరంగ సభలో ఆయన వివరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సోనియా గాంధీ ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా ఆమె చెప్పడము,
దానికి సంబంధించిన అంశాలు, సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా మన్మోహన్ సింగ్ దగ్గర ఉండి చూసుకొని రాష్ట్ర విభజన సమయంలో గతంలోనే ఆ విభజన ఒకవేళ ఇస్తే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేయాలి, లేదంటే యూటీగా చేయాలంటూ కూడా కొంత ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో కూడా తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్ అంటూ కూడా ఆ నిమిషంలో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు రాష్ట్ర దాదాపు 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో మనం చూస్తున్న అభివృద్ధి కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. అట్లా వాటన్నిటి తోడ్పాటు కూడా మన్మోహన్ సింగ్ది అనేది కూడా ఎవరు కాదనలేని నిజం. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించుకోవడానికి పార్టీలకు అతీతంగా నేతలంతా కూడా ఆయన నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం 8 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయంలో ఉంచి అక్కడి నుంచి మోతిలాల్ నెహ్రూ మార్గ్ 3లో ఆయన నివాసం, అక్కడి నుంచి ఏఐసిసి కార్యాలయంకి తీసుకువెళ్తారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయంలో ఉంచుతారు. అక్కడి నుంచి అధికారిక లాంఛనాలతోటి రాజ్ఘాట్ కు తీసుకువెళ్తారు. రాజ్ఘాట్ లో రేపు ఆయన అంతిమ సంస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి కూడా నేతలు ఎవరెవరైతే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి నేతలు కావచ్చు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఆయన వ్యవహరించిన తీరు, పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్ళినా ఆయన ఆదరించిన తీరు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా ఒకరొకరు నేతలు తమ స్వీయ అనుభవాన్ని పంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఆయనతో పనిచేసిన వ్యక్తులైతే ఆయన స్వభావాన్ని కావచ్చు, ఎటువంటి అంశం వచ్చినా ఆయన ఆవేశపడకుండా చాలా సున్నితంగా ఆ సమస్యను తీర్చడంలో ఆయన ఒక నేర్పరి అంటూ కూడా ఆయనతో పాటు పనిచేసిన వ్యక్తులు చెప్తున్నారు. అధికారులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. సోషల్ మీడియా మొత్తంలో కూడా ఆయనకు భారత రత్న ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నెటిజన్లు అయితే కొంత డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ రోజు ఆయన నివాసంలోనే పార్థివ దేహం ఉంటుంది. ఆయన కూతురు అమెరికా నుండి బయలుదేరింది. ఆమె రేపు ఉదయం వరకు ఇండియాకు చేరుకుంటారు. రేపు 8 గంటల నుంచి 12 గంటల వరకు ఏఐసిసి కార్యాలయంలో ఆయన భౌతిక దేహాన్ని ఉంచుతారు. అక్కడి నుంచి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతోటి కొనసాగుతాయి. ఈ రోజు 11 గంటలకు కేబినెట్ సమావేశం ఉంది. ఆ కేబినెట్ సమావేశంలో కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ తీర్మానం చేస్తారు. ఆ తర్వాత నేతలంతా కలిసి అదే మన్మోహన్ సింగ్ సంబంధించిన అంశంలో భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆయన చేసిన హోదాలు, వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది, చాలా కీలకమైన పొజిషన్స్ లో ఆయన పనిచేయడం జరిగింది. దేశంలో అనేక 13వ ప్రధానిగా పనిచేశారు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా ఆయన పనిచేయడం జరిగింది, పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభగా కూడా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన జననం పంజాబ్, ఇప్పుడు అప్పటి పాకిస్తాన్ లో ఉండే భారత భూభాగము, ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్, అక్కడ ఆయన జననించడం జరిగింది. ఆ తర్వాత అనేక అంశాలను ఆయన విద్యార్థి దశ నుంచి కావచ్చు, రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆయన వ్యవహరించిన తీరు, ఆయన స్టడీస్, వీటన్నిటిని కూడా ఒకరొకరు నెమరు వేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నాయకులంతా పంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఆయన చేసిన సంస్కరణలు కావచ్చు, రాజ్యసభ సభ్యుడిగా ఆయన దాదాపు 30 ఏళ్లుగా వర్క్ చేసిన పరిస్థితి ఉంది. అనేక అంశాలను ఆయన చాలా తర్ఫీదిచ్చేవాడు. కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన నేతగా ఉన్న పరిస్థితి. ఆయన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మిన వ్యక్తిగా ఉన్న పరిస్థితి ఉంది. 2004లో 14కు ముందు జరిగిన పరిస్థితులు కావచ్చు, తెలంగాణ విభజన సమయంలో ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే నాయకులైతే ఒకరొకరు నెమరు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఇతర పార్టీల నేతలు వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకునేవారు, అటువంటి సంస్కృతి ఇప్పుడున్న నేతల్లో లేదు అనేది కూడా చెప్తున్నారు. ఆయన ఎవరు వెళ్ళినా సాధారణంగా ఆహ్వానించేవారు, వాళ్ళతో ఫస్ట్ వాళ్ళ సమస్య వినేవాడు, ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను చూసి వీలైనంత వరకు ఆ పని చేయించడానికే ప్రయత్నం చేసేవాడు. తమ పార్టీ వాళ్ళే రావాలి, తమ పార్టీకి సంబంధించిన నేతలకే విధేయుడిగా ఉన్నారు. గోపి, మన్మోహన్ సింగ్ పార్టీకి అత్యంత విధేయుడుగా, ముఖ్యంగా గాంధీ కుటుంబానికి విధేయతగా వ్యవహరించారు. 2 సార్లు ప్రధానిగా ఉన్నారు. సో ఆయనంటే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అమితమైన ఇష్టం. నిజంగా ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా 2 సార్లు పదవి
నిర్వర్తించారు. సో ఆయన భౌతికానికి సంబంధించి అంటే ఏఐసిసి హెడ్ క్వార్టర్స్కి ఎప్పుడు తీసుకెళ్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థం ఎప్పుడు అందుబాటులో ఉంచుతారు? దీనికి సంబంధించి మరోవైపు అటు నెటిజన్లు కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ అప్పటికే పోస్టులు ప్రారంభించారు. ఆ రకమైన డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ముఖ్యంగా నేతల నుంచి ఎట్లాంటి సందేశాలు సందేపాలు వెలువెత్తున్నాయి? రామ్దాస్, ప్రస్తుతం ఆయన పార్థివ దేహం అయితే ఆయన నివాసంలోనే ఉంది. రేపు ఉదయం 8 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్తారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇతర నేతలందరినీ కూడా ఏఐసిసి కార్యాలయంలో ఆయన భౌతిక దేహాన్ని సందర్శించడానికి అనువుగా ఏర్పాటు చేయనున్నారు. అయితే రేపు 12 గంటల తర్వాత అధికారిక లాంఛనాలతోటి ఆయనకు రాజ్ఘాట్ లో అంతిమ సంస్కారం కొనసాగనుంది. అయితే 2019లో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఆయన జీవితంలో జరిగింది. ఏంటంటే ఒక సినిమాను నిర్మించడం జరిగింది. విజయ్ గుట్టే దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ నటించారు. మన్మోహన్ సింగ్ జీవిత ఆధారంగా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా ఒక బాలీవుడ్ చిత్రాన్ని కూడా రూపొందించడం జరిగింది. అందులో కూడా ఆయనకు సంబంధించిన అనేక అంశాలను పొందుపరచడం జరిగింది. సోనియా గాంధీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దేశంలో ఒక్కసారిగా వ్యతిరేకత రావడం, ఇటలీకి చెందిన ఆమె భారత సంతతికి చెందిన ఆమె కాదు, ఆమెకు ఏ విధంగా ప్రధానమంత్రి పదవి ఇస్తామన్న సమయంలో గాంధీ కుటుంబము ఏకైక వ్యక్తిని నమ్మడం జరిగింది. ఆ వ్యక్తే మన్మోహన్ సింగ్. ఆ సందర్భంలో కూడా ఆయన పార్టీకి గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్నాడు. ఆ సిచ్యువేషన్స్ ను కూడా ఆయన చాలా ట్యాకిల్ గా హ్యాండిల్ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సోనియా గాంధీ పైన వ్యతిరేకత రావడం, అప్పటికి రాహుల్ గాంధీ ఇంకా సిద్ధం అవ్వకపోవడం, రాజకీయంగా ఆయనకు అంత అనుభవం లేకపోవడం తోటి ఇతర కుటుంబాలకు చెందిన వ్యక్తులను ప్రధానిగా అనౌన్స్ చేయాలనుకున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్లకు కనిపించిన ఒకే ఒక ఆప్షన్ మన్మోహన్ సింగ్. అంటే ఆయనకు గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అంత విధేయుడుగా ఉన్న వ్యక్తి, 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. గాంధీ కుటుంబానికి ఏ విధంగా ఉన్నాడో దేశ ప్రజలకు కూడా అదే నమ్మకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి జీడిపి కుప్పకూలిపోయి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సమయంలో ఈ రోజు భారతదేశంలో మనము చూస్తున్న అభివృద్ధి కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ఆయన వేసిన పునాదుల మీదనే నిర్మాణం జరిగిందనేది చెప్పుకోవచ్చు. మరి అటువంటి వ్యక్తికి రేపు అంతిమ సంస్కారం కొనసాగనుంది. ఉదయం నుంచి 12 గంటల వరకు ఏఐసిసి కార్యాలయం ఉంటుంది. ఆ తర్వాత అధికారిక లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కేవలం ఆర్థిక శాఖ మీదే కాదు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశాంగ విధానంపై కూడా తనదైన ముద్ర వేశారు. ఇవాళ మోదీ నాయకత్వంలో బలంగా ఉన్న భారత విదేశాంగ విధానం వెనుక అప్పటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి చేసిన పటిష్టమైన పునాదులే కారణంగా చెప్తారు. ముఖ్యంగా 90వ దశకంలో భారత్ తీసుకున్న 2 ప్రధాన నిర్ణయాలు భారత దౌత్య విధానం దృక్పథంలో మార్పులు తీసుకొచ్చాయి. అవి పివి నరసింహారావుతో కలిసి 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలోని ప్రోగ్రామ్ అనుపరీక్షలు. కానీ ఇవాళ భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడంలో చాలామంది నాయకులు దోహదపడ్డారు. ఈ 2 నిర్ణయాలు మాత్రం ఆధునిక భారతావని ప్రయాణానికి బాటలు వేశాయి. మన్మోహన్ ఆర్థికవేత్త అయినప్పటికీ విదేశీ వ్యవహారాలపై కూడా అంతే ఆసక్తి చూపేవారు. 2004లో అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. భారత విదేశాంగ విధానంలో ప్రోగ్రామ్ అనుపరీక్షలు కీలకమైనవని మన్మోహన్ సింగ్ విశ్వసించారు. వాజ్పేయి ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మన్మోహన్ సింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో వచ్చిందే అమెరికాతో పౌర అణు ఒప్పందం. మన్మోహన్ సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. భారత విదేశాంగ విధానంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఆయన దూరదృష్టికి, నాయకత్వ లక్షణాలకు అద్దం పట్టింది. దశాబ్దాల పాటు అణ్వస్త్రపరంగా భారత్ను ఒంటరిగా మిగిల్చిన అంతర్జాతీయ సమాజానికి ఈ చారిత్రాత్మక ఒప్పందంతో ధీటుగా బదులిచ్చింది. అమెరికా నుంచి అణు ఇంధన లభ్యత, పౌర అణు సాంకేతికతతో సహకారం సహా ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడంలో మన్మోహన్ సింగ్ చేసిన కృషి నిజంగా అవిశ్రాంతమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్తో కలిసి మన్మోహన్ సింగ్ 2005 జూలై 18న పౌర అణు ఒప్పందానికి సంబంధించిన విధి విధానాలపై సంయుక్త ప్రకటన చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని యూపీఏ సంకీర్ణ కూటమి సర్కారులోని భాగస్వాముల మధ్య చిచ్చుపెట్టింది. మిత్రపక్షాలైన కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉన్న మన్మోహన్ సింగ్ లెక్క చేయకుండా ముందుకెళ్లారు. విశ్వాస పరీక్షల్లో గట్టెక్కి ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. ఈ క్రమంలో
2008 అక్టోబర్లో అణు ఒప్పందం కార్యరూపం దాల్చింది. భారత్ అమెరికా మధ్య జరిగిన ఈ చారిత్రాత్మక ఒప్పందంలో ప్రస్తుత కేంద్ర మంత్రి జయశంకర్ కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పుడు ఆయన విదేశాంగ శాఖ సెక్రటరీగా ఉన్నారు. అణు విధానం రూపకల్పనలో కీలక సభ్యులుగా ఉన్నారు. ఇక భారత అణుశక్తి విభాగంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి అపరిమిత ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేక క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ ఎన్ఎస్జీ నుంచి భారత్ సహాయం పొందడానికి అమెరికాతో పౌర అణు ఒప్పందం విధి విధానాల రూపకల్పనలో ఇక వీళ్ళంతా కూడా కలిసి ఫ్రేమ్వర్క్ చేశారు. వీటన్నిటిని అబ్దుల్ కలాం కూడా మద్దతుగా నిలిచారు. సో ఆ రకంగా కేవలం ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టడమే కాదు, భారత విదేశాంగ విధానాన్ని కూడా పటిష్టపరిచి మన్మోహన్ సింగ్ నిజంగా భారతదేశానికి మేలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే భారత్ గర్వించదగ్గ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. నిజంగా భారత రత్న మన్మోహన్ సింగ్ అన్ని విధాల అర్హుడే. మన్మోహన్ సింగ్కు భారత రత్న రావాలని మనం కూడా కోరుకుందాం. మన్మోహన్ సింగ్కు భారత రత్న ఇవ్వాల్సిందంటూ నెటిజన్లు కూడా ఇప్పటికే పోస్ట్ పెడుతున్నారు. మన్మోహన్ సింగ్ వల్లే దేశం ఇప్పుడు ఇలా ఆర్థికంగా దృఢంగా తయారైందంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసే సందర్భంలో మన్మోహన్ సింగ్ తన చాణక్యతను ప్రదర్శించి దేశాన్ని గట్టెక్కించారు. పివి నరసింహారావుతో కలిసి ఆయన దేశాన్ని గాడిన పెట్టారు. ఇవాళ దేశవ్యాప్తంగానే కాదు, మన్మోహన్ సింగ్ మృతి వార్త ప్రపంచ దేశాల నాయకులకు కూడా సంతాపాలు వెల్లువెత్తున్నాయి. మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి ఆయన స్పృహ తప్పి పడిపోయారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సరిగ్గా సాయంత్రం 8:30 ప్రాంతంలో ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించారు. సరిగ్గా 9:50 మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఇంటి బయట దృశ్యాలవి. ఆయన భౌతికాయాన్ని సందర్శించేందుకు ప్రముఖులంతా వస్తున్నారు. ఇంటి బయట ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ నివాసం దృశ్యాలవి. అంతకుముందే ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరు కూడా జేపీ నడ్డాతో కలిసి ముగ్గురు వచ్చి ప్రధాని మోదీతో సహా ముగ్గురు వచ్చి ప్రధానికి నివాళులు అర్పించి వెళ్ళారు. ఆయన భౌతికాయానికి ఆయన భార్య గురుశరణ్ కౌర్ కూడా చిత్రంలో మనం చూడొచ్చు. మన్మోహన్ సింగ్ నివాసం వద్ద ప్రస్తుత దృశ్యాలవి. ఢిల్లీలో వర్షం పడుతుంది, అయినప్పటికీ ప్రముఖులు అక్కడ ఆయనకు నివాళులు అర్పించేందుకు వస్తున్న దృశ్యాలవి. సో మాజీ ప్రధాని మృతి పట్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా పలువురు సంతాపాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇక రేపు ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని ఉంచబోతున్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సందర్శనార్థం రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఆయన భౌతికాయాన్ని ఉంచుతారు. ఇక ఆయన పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన ఉంది. దాదాపు 2 టర్ములు ప్రధానిగా పనిచేశారు. ఆయన ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన సేవలు అందించారు. అలాగే 6 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు అస్సాం నుంచి. ఇప్పటివరకు 1991 నుంచి 2024 వరకు 6 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇందులో 5 సార్లు అస్సాం నుంచి, ఒకసారి తాజాగా ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 1991లో దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకొని దేశంలో సంస్కరణ తెచ్చిన ఆర్థిక మంత్రిగా ఆయన ఖ్యాతి గడించారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు దేశ ప్రధాని. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, దేశ ప్రధానిగా హిందూయేతర వ్యక్తి, అతను హిందూ కాదు, సిక్కు, హిందూయేతర వ్యక్తిగా ఒక రికార్డ్ అది. హిందూయేతర వ్యక్తిగా తొలి సిక్కుగా భారతదేశ ప్రధానిగా ఆయన సేవలు అందించారు. అలాగే 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఇప్పుడు మనం అందరం కూడా చెప్పుకుంటున్న ఉపాధి హామీ చట్టం మన్మోహన్ సింగ్ హయాంలో ప్రవేశపెట్టింది. 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. కనీసం 100 రోజుల పాటు, కనీసం 100 రోజుల పాటు ఉపాధి దక్కేలా, పేదలకు కూడు దక్కేలా మన్మోహన్ సింగ్ చేసిన ఆ పథకమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది, అంటే కోట్లాది మంది ఉపాధి పొందుతున్న పథకం ఏదైనా ఉందంటే అది మన్మోహన్ సింగ్ హయాంలో చేసినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే.
అలాగే గృహహింస నిరోధక చట్టం చేశారు 2005లో. 2005లోనే స్పెషల్ ఎకనామిక్ జోన్ చట్టాలు సెజ్జులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన రూపకల్పన చేశారు. ఇక సమాచార హక్కు చట్టం ఇదొక విప్లవం, దేశంలో ఇదొక విప్లవం. ఆర్టీఐ చట్టాన్ని ప్రవేశపెట్టింది కూడా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగే. ప్రస్తుతం ఆర్టీఐ చట్టంతో చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఇదొక అస్త్రంగా మారింది. ఈ ఆర్టీఐ చట్టాన్ని ప్రవేశపెట్టింది కూడా మన్మోహన్ సింగే. అలాగే బాలలకు ప్రత్యేక హక్కు చట్టం 2006లో ప్రవేశపెట్టారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008లో ప్రవేశపెట్టారు. ఇక 2008లోనే 76,000 కోట్ల రైతు రుణమాఫీ. ఇది కూడా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రైతులకు రుణమాఫీ చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 76,000 కోట్ల రైతు రుణమాఫీ చేశారు అప్పటి ఎన్నికల హామీల్లో భాగంగా. ఇక 2009లో విద్యా హక్కు చట్టం ఇదొక మరొక కీలక ఘట్టం భారతదేశ చరిత్రలో. విద్యా హక్కు చట్టం 3 కీలక చట్టాలు, ఆర్టీఐ చట్టం, అలాగే ఉపాధి హామీ చట్టం, విద్యా హక్కు చట్టం. ఈ 3 పథకాలు భారతదేశంలో ఇప్పుడు విరివిగా ప్రాచుర్యంలో ఉన్నాయి, వాడుకలో ఉన్నాయి. చాలామందికి ఇవి మార్గనిర్దేశం చేస్తున్నాయి. ఇక మరొక కీలకమైన అంశం ఆధార్. ఆధార్ని కూడా అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ హయాంలోనే ఇప్పుడు మనం వాడుతున్న ఐడెంటిఫికేషన్, ఇప్పుడు మనం వాడుతున్న యూనిక్ ఐడి ఆధార్ అప్పట్లో ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం వాడుతున్న ఆధార్ కార్డులు, మనం చూపిస్తున్న గుర్తింపు కార్డులు, ప్రతిదానికి ఇప్పుడు మనం ఆధార్ వాడుతున్నాం కదా. ఆ ఆధార్ కార్డులన్నీ కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోనే రూపకల్పన చేసినవి. ఇదొక అద్భుతమైన ప్రాజెక్టు ఆధార్ రూపకల్పన. 2010లో సెప్టెంబర్ 29న ఆధార్ ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మనం ప్రతి పనికి వాడుతున్న ఆధార్ కార్డే అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ రూపకల్పనలో చేసిన కార్యక్రమం అది. ఇక భూసేకరణ చట్టం 2013లో ఇప్పటికి కూడా ఎవరికైనా భూసేకరణ నష్టపరిహారం అందించాలంటే 2013 చట్టం ప్రకారం అందిస్తారు. అది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో జరిగింది భూసేకరణ చట్టం. ఇది కూడా ఇప్పుడు దేశంలో చాలా కీలకంగా ఉంది. ఇక 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టం నరేగా. ఇదొక మరొక కీలక అంశం. మన్మోహన్ సింగ్ హయాంలో దాదాపు 10 సంవత్సరాల పాటు 2004 నుంచి 14 వరకు ఇలాంటి చాలా కీలకమైన కార్యక్రమాలు అమల్లోకి ఉన్నాయి. నరేగా అంటే నిజంగా చాలామందికి ఇది ఆహార భద్రతా చట్టం, చాలామంది దీని కింద బాగుపడ్డారు. చాలామంది పేదలకు కూడు దొరికింది. ఉపాధి హామీ పథకం ద్వారా నరేగా ద్వారా పని దొరికింది. పని లేని పేదలు, పేదరికంలో మగ్గుతున్న చాలామందికి మినిమం 100 రోజుల స్కీమ్ ఇది. 100 రోజుల పని ఉపాధి హామీ ద్వారా కూడు దొరికింది, గుడ్డ దొరికింది, పని చేసుకొని బతకగలిగారు. ఇదంతా కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే. నిజంగా ఆయన ఇచ్చిన, మీకు కొద్దిసేపటి క్రితం మీకు ఒక మీడియా సమావేశాన్ని చూపించాను. గతంలో ఆయన మాట్లాడింది, నేను సైలెంట్గా ఉంటాను కానీ నా పని నేను చేసుకుపోతాను, చరిత్రే నాకు, నా గొప్పతనాన్ని చరిత్రే చాటి చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఆయన చేసిన పనులు, ఆయన చరిత్రే ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని దేశ ప్రజలకు చాటి చెప్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్ను అందరూ కొనియాడుతున్నారంటే కేవలం అది మన్మోహన్ సింగ్ దార్శనికత, మన్మోహన్ సింగ్ స్వభావము, మన్మోహన్ సింగ్ ఆచరించిన విధానాలు. మరీ ముఖ్యంగా తన రాజకీయ గురువైనటువంటి పివి నరసింహారావు మార్గదర్శకంలో ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు నిజంగా దేశానికి గొప్ప మార్గదర్శనం ఇచ్చాయి. పివి నరసింహారావు హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన కార్యక్రమాలే, ఆ పునాదులే ఇప్పుడు దేశానికి గట్టిగా తయారయ్యాయి. ఇక ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ యాక్ట్, ఇందాక మనం మీకు చెప్పాను, విదేశాంగ విధానంలో ఆయన చేసిన కీలక మార్పు. అమెరికాతో పౌర అణు ఒప్పందం ఏదైతే ఉందో ఇది మరొక కీలకమైన అడుగు. అసలు భారతదేశాన్ని ఒంటరిగా చేసిన సమయంలో ఐక్యరాజ్య సమితిలో పౌర అణు ఒప్పందం చేసుకొని జార్జ్ డబ్ల్యూ బుష్తో అప్పటి ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన చారిత్రక కీలక ఒప్పందం భారతదేశాన్ని విదేశాంగ విధానంలో అగ్రస్థానంలో నిలబెట్టింది, భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చింది. ఈ రకంగా మన్మోహన్ సింగ్ చేశారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు 2014లో సోనియా గాంధీ ఏ రకంగానైతే తలుచుకుంటారో అలాగే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే 2014లో తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. 60 ఏళ్ల పోరాటానికి మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఇచ్చి కల నెరవేర్చి తెలంగాణ ప్రజలకు మేలు చేశారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే 2004 నుంచి 2014 వరకు తెలంగాణ పోరాటంలోని కీలక ఘట్టాలు, పార్లమెంట్లో జరిగిన కీలక అంశాలు, కమిటీలు, చర్చలు, వాదోపవాదాలు
బిల్లులు ఆమోదం ఇవన్నీ కూడా అప్పటి ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. తర్వాత 2014 తర్వాత మన్మోహన్ సింగ్ తెలంగాణకు వచ్చి భువనగిరి ఎన్నికల సభలో ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. తామే తెలంగాణ కళ సాకారం చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. సో ఆ రకంగా ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన చట్టాలు, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దేశాన్ని నిజంగా అభివృద్ధి పదంలో నడిపించే దేశ ప్రజలకు ఇవాళ ఎంతో మేలు చేసే అంశాలుగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా భారతదేశానికి మేలు చేశారు, నిష్కలంక పాలన కొనసాగించారు, నిరాటంకంగా మచ్చలేని నాయకుడిగా మహానేతగా కొనసాగారంటే కేవలం అది మన్మోహన్ సింగ్ మాత్రమే. ఎస్, గోపి జైన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. గోపి, నిజంగా చాలా కార్యక్రమాలు చెప్పుకున్నాం ఇప్పటిదాకా. మన్మోహన్ సింగ్ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, చట్టాలు దేశ ప్రజలకు ఇప్పటికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఆధార్, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అలాగే నరేగా కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు, ఆర్టీఐ, ముఖ్యంగా ఆర్టీఐ ఇలాంటి సమాచార హక్కు చట్టం, ఇలాంటి చాలా కీలకమైన అంశాల చట్టాలన్నీ కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగాయి. దీనికి సంబంధించి ఎలాంటి చర్చ సాగుతుంది దేశవ్యాప్తంగా? నిజంగా మన్మోహన్ సింగ్ చేసిన సేవల గురించి అటు నాయకుల నుంచి కానీ ఇటు సాధారణ ప్రజానికం నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి? అయితే రామ్దాస్, మనం ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన యూపీఏ ప్రభుత్వంలో ఆయన ప్రధానిగా చేరిన తర్వాత అనేక సంస్కరణలకైతే ఆయన పెట్టడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు విదేశీ వ్యవహారాలను కూడా ఆయన చాలా చక్కగా నడిపిన పరిస్థితి ఉంది. ఇతర దేశాలతోటి భారతదేశానికి ఉన్న సంబంధాలను మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆధార్కి సంబంధించి దేశంలో ఒక గుర్తింపు ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలంటూ కూడా ఆయన ఆధార్ కార్డును తీసుకురావడము, అది ఈ రోజు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆధార్ కార్డుకు సంబంధించిన అంశాల్లో కూడా ఆయన చొరవ మనం మర్చిపోలేము. అదేవిధంగా ప్రస్తుతం ఆయనకు ఇతర పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇండియా కూటమి నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి వస్తున్నారు. ఆయన ప్రధానిగా పనిచేసిన కాలంలో ఆయన వ్యవహరించిన తీరు, నేతలతోటి ఏ విధంగా మెలిగేవారు, అతను ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా ఏదైనా పిఎంఓ కార్యాలయంలో ఏదైనా అత్యవసర పనిపైన వచ్చినప్పుడు కూడా ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించి కూడా అనేక మంది నాయకులైతే ప్రస్తుతం చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దేశంలో ప్రధాని హోదాలో ఆయన చేసిన సంస్కరణలు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన చేసిన సంస్కరణలు కావచ్చు, భారతదేశ జీడిపి అభివృద్ధిలో ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే నెమరు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వేదికగా అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ కూడా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజంతా కూడా ఆయన నివాసంలోనే పార్థివ దేహం ఉంటుంది. రేపు ఉదయం పార్థివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయంలో ఉంచుతారు. 10 గంటలకు అక్కడి నుంచి అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు అయితే ప్రారంభమవుతాయి. రాజ్ఘాట్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే సిక్కుల మత గురువులు కూడా ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అయితే వాళ్ళ ఆ మత ఆచారం ప్రకారంగా ఏదైనా గురుద్వారాలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచి అక్కడ కొన్ని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కానీ ఈ రోజు ఆయన నివాసంలోనే ఆ ప్రార్థనలు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. తన కూతురు అమెరికా నుండి రిటర్న్ అయింది. ఆమె రావడానికి సమయం పడుతున్న నేపథ్యంలో రేపు అంత్యక్రియలు అయితే చేస్తారు. ఈ రోజు మాత్రం ఆయన నివాసంలో అన్ని భౌతిక దేహాన్ని అయితే ఉంచారు. ప్రముఖులంతా ఒకరొకరుగా కూడా ఆయన నివాసానికి అయితే చేరుకుంటున్నారు. దాంతో ఉన్న అనుబంధాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారు. ఆ కుటుంబానికి కొంత ఓదార్పునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్థైర్యాన్ని ఇస్తున్నారు. కొంత వాళ్ళను మన్మోహన్ సింగ్ లేరు అన్న దానికంటే ఆయన మాతో పాటు ఉన్న వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయన ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు, చిరస్థాయిగా నిలిచిపోయే పనులు ఎటువంటి పనులు చేశారు, అందులో మేము ఏ విధంగా భాగస్వామ్యం అయ్యామన్న దానిపైన కూడా కొంత కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు. వాళ్ళకు కొంత నమ్మకాన్ని అయితే ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గోపి. సో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా సంతాపాలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కు తిరుగులేని మిత్రుడు అంటూ హమీద్ కర్జాయ్ ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఎక్స్లో ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఇటు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ కూడా ఆయన దయగల వ్యక్తిగా అభివర్ణిస్తూ ఎక్స్లో ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక భారత రష్యాలకు ఇది తీరని లోటంటూ రష్యా రాయబారి డెనిస్ అలిసోవ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. డెనిస్ అలిపోవ్. సో ఈ రకంగా ప్రపంచ నేతలు కూడా ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తమ సంతాపాలను సందేశాలను వెలువరుస్తున్నారు. ఇక మొత్తం మీద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అయితే ఇటు సంతాపాలు వ్యక్తం చేస్తూనే ఆయన భౌతికాయాన్ని సందర్శించుకునేందుకు ఢిల్లీ చేరుకుంటున్నారు నేతలంతా. నిన్ననే బెల్గాంలో జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసి సమావేశాలను కూడా రద్దు చేసుకొని కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు ఒక్కొక్కరిగా. ఇవాళ ప్రధాని మోదీ అలాగే అమిత్ షా నడ్డా కూడా ఆయన నివాసానికి వెళ్ళి ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్కు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరోవైపు ఇవాళంతా కూడా ఆయన నివాసంలోని భౌతికాయం ఉంచుతారు. రేపు ఉదయం 8:30 నుంచి 10:30 వరకు ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని ఉంచుతారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఉంచుతారు, శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇక రేపు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు అధికారిక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ దేశానికి ఎంతో సేవ చేశారంటూ ఇప్పటికే నేతలంతా కొనియాడుతున్న పరిస్థితి. ఒకసారి రియాక్షన్స్ వస్తున్నాయి, చూద్దాం. न केवल एक देश के लिए बहुत बड़ी क्षति है बल्कि मेरे लिए व्यक्तिगत भी। वो दिव्यता, सौम्यता और विनम्रता के प्रतीक थे। वो भारत के इतिहास में हमेशा याद किए जाएंगे। जब देश हमारा आर्थिक चैलेंजेस से गुजर रहा था तो उन्होंने अपनी लीडरशिप को देश को दिया और मैं कह सकता हूं कि वो इंडियन इकोनॉमी के लिए आधुनिक निर्माता थे। उनके निधन से मैं भी बहुत दुखी हूं और मैं अपनी विनम्र श्रद्धांजलि उनको प्रेषित करता हूं। ईश्वर उनकी आत्मा को शांति दे। धन्यवाद। ఇక అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఇంట్లోనే పార్థివ దేహాన్ని ఉంచారు. మన్మోహన్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా నివాళులర్పించారు. రేపు అంత్యక్రియలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు సాగుతున్నాయి. రేపు కార్యకర్తల అభిమానుల సందర్శనార్థం ఏఐసిసి ఆఫీస్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతున్నారు. రేపు 10 గంటల వరకు కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నివాళులు అర్పించేందుకు అక్కడికి మృతదేహాన్ని పార్థివ దేహాన్ని చేరుస్తున్నారు. ఇక 7 రోజులు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. దేశానికి నిజమైన భారతరత్నం అంటూ మన్మోహన్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. మన్మోహన్ వల్లే దేశం ఇప్పుడు దృఢంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా వస్తుంది. 2 సార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవల్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర కళ నెరవేర్చింది కూడా మన్మోహన్ సింగే కావడంతో తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా ఆయన మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 1932 నుంచి 2024 వరకు ఆయన ప్రస్థానం కొనసాగింది. 92 ఏళ్ల వయసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యల కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 9:51 తుది శ్వాస విడిచారు. ఆయన తుది శ్వాస విడిచినట్టుగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎక్స్లో వెల్లడించారు. అలాగే ఎయిమ్స్ వైద్యులు కూడా ఆయన చనిపోయినట్టుగా అధికారికంగా నిర్ధారించారు. ఇక నిన్న రాత్రి ఆయన భౌతికాయాన్ని ఇక్కడే ఉంచి ఇవాళ ఉదయం ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఇక జాతీయ నాయకులంతా స్పందిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. मनमोहन सिंह जी देश के वो प्रधानमंत्री जिन्होंने देश को दुनिया के जो आर्थिक रूप से मजबूती करने के लिए फैसले होते हैं, एक वित्त मंत्री के रूप में
और एक प्रधानमंत्री के रूप में देश को आर्थिक रूप से मजबूत करना। और देश में आज बहुत कुछ जो दिखाई दे रहा है वो हमारे रहे प्रधानमंत्री मनमोहन सिंह जी की वजह से ही है कि जिस तरह बाज़ार और आर्थिक नीतियों पे फैसला लिया, उसी का परिणाम ये है कि आज हम दुनिया में बराबर पे खड़े हैं। एक ऐसा नेता और एक ऐसा अधिकारी और एक ऐसे प्रधानमंत्री जहां जानकारी के साथ साथ अर्थशास्त्री भी थे, उनके बारे में जो कहा गया कि कम बोलते थे, कम बोलना और जिस तरह के उन्होंने फैसले लिए हैं, वो फैसले आज बता रहे हैं कि कितनी सूझबूझ के साथ उन्होंने उस समय वो फैसले लिए थे। देश को उन्होंने हर क्षेत्र में बहुत बड़े पैमाने पर बदलाव लाने के फैसले लिए हैं। पूरा देश आज दुखी भी है और उनके पुराने भाषण से लेकर के पुरानी चीज़ों को याद कर रहा है। देश के एक अच्छे प्रधानमंत्री के रूप में हमेशा वो याद किए जाएंगे। इतिहास के पन्नों में ज़रूर चले गए वो, लेकिन वो देश के एक अच्छे प्रधानमंत्री के रूप में हमेशा जाने जाएंगे। మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా నాయకులైతే ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తూ తమ సంతాప సందేశాలను వెలిబుచ్చుతున్నారు. సో ప్రధానిగా అలాగే ప్రధానమంత్రి పీఠం దిగినాక కూడా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడిన మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారతావనైతే ఒక రకంగా బాధపడుతోంది. దేశం మంచి నాయకుడిని కోల్పోయినట్టుగా భారతీయ ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఆర్థిక సంస్కరణలే కాదు, భారతదేశాన్ని ఇవాళ పటిష్టంగా ఉంచడంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయం.